చేస్తున్నాం. స్థానిక ఎమ్మెల్యే గారు మరి మున్సిపల్ కౌన్సిల్ మేము అది మాస్టర్ ప్లాన్ రద్దు చేసినట్టు మేము తీర్మానం చేసినామని అంటున్నాం. నేను ఒక్కటే అడుగుతున్నా, మీరు స్థానిక ఎమ్మెల్యే చట్టం గురించి ప్రతి విషయం తెలుసు. గ్రామ సర్పంచ్ గారు మేము ఈ మాస్టర్ ప్లాన్ను పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని గ్రామ సభలో చెప్పి వారు తీర్మానం ఇస్తే చెల్లనప్పుడు మీ మున్సిపల్ తీర్మానం చేస్తే ఎక్కడ వెళ్తుందని ఎమ్మెల్యే గారికి కనీసం ఈ కింద జ్ఞానం కూడా తెలియదని నేను చెప్తున్నా. ఈ మున్సిపల్ రద్దు చేసినంత మాత్రాన మరి ప్రభుత్వం ఆ జీవో రద్దు చేస్తుందా? మరి ఈరోజు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఇది మీ కేంద్ర ప్రభుత్వం గైడ్లైన్స్ ప్రకారం మేము చేసినాం అని చెప్పి ఎమ్మెల్యే గారు ఇప్పుడే మమ్మలను విమర్శించినట్టు మాట్లాడుతున్నారు. మేము ఒక్కడే ఎమ్మెల్యే గారికి బహిరంగ సవాల్ విసురుతున్నాం. నడి రోడ్డు మీద అంబేద్కర్ చౌరస్తా మీద మీరు వచ్చినట్టయితే మీరు మా ఎంపీ గారు వస్తారు. బహిరంగ చర్చకు రెడీ. 2015 లోపల మరి ఈ రైతుల భూములు తీసుకోమని చెప్పి కేంద్రం గైడ్లైన్స్ ఇచ్చిందా? మీరు మాస్టర్ ప్లాన్ అమలు చేసినట్టయితే ఏ విధంగా ఉండాలని చెప్తే మీరు ఇష్టానుసరంగా నీ పక్కపొంటి భూమి 20 ఎకరాలు ఉండగా దాన్ని విడిచిపెట్టి పక్కనున్న రైతులను తీసుకున్న ఎమ్మెల్యే గారు మీరు మాకు సమాధానం చెప్పాలి. అది పోయి ఈరోజు రైతులను మభ్యపెట్టడానికి ఓన్లీ మరి మున్సిపల్ కౌన్సిల్ మరి రద్దు చేసినామని చెప్పి తప్పించుకోవాలని చూస్తే నిన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు ఏం మాట్లాడిండ్రు? మరి ఆయనో మాట నువ్వో మాట. మరి మీ మినిస్టరే కదా, మీ మినిస్టర్కో మాట నీకో మాట ఉంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీరు తప్పించుకున్నంత మాత్రాన ఈ రైతులు ఆగరు. మీ తీర్మానంతో జీవో వచ్చే వరకు కూడా రైతులు పోరాటం చేస్తారని చెప్పి డిమాండ్ చేస్తారు.